హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఇంట్లోనే సింపుల్గా చేసుకునేటట్టు గోంగూర ఎండి రొయ్యలు రెసిపీ అయితే చూపించాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో కమ్మగా చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో ఒక్క ముద్ద అలా కలుపుకుని తిన్నామంటే పుల్ల పుల్లగా స్పైసీగా అద్దరిపోతుంది. చూసారా, ఎండి రొయ్య కానీ గోంగూర కానీ ఏ విధంగా ఉడికిందో. మనం రెసిపీ చెప్పామంటే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే. పదండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గుప్పెడు ఎండు రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఈ ఎండు రొయ్యలకి ఎదర తల వెనకాల తోక ఈ రెండు కూడా తీసేయాలి. వీటిని నేను ఒక 10 నిమిషాలు బాగా వేపానండి లో ఫ్లేమ్లో. ఎందుకంటే వీటికి కొంచెం మట్టి ఉంటుంది, ఈ మట్టి మొత్తం కూడా పోవాలన్నమాట. వేపేసి నార్మల్గా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసేసి అలా ఉంచేసి ఒక పక్కన పెట్టేయండి. దాన్ని కడిగేసి తీయొద్దు, అలానే ఉంచేయండి. మట్టి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. వేడిగా మనం వేపాం కదా, ఆ వాటర్లో వేయంగానే మట్టి అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది అనమాట. పక్కన పెట్టేద్దాం దాన్ని అలాగే. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 9 నుంచి 10 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందులో 2 ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకోండి. వీలైనంత చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగాలండి. ఎంత వేగాలంటే ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలన్నమాట. పచ్చిగా ఉండకూడదు, మనకి టేస్ట్ రాదు. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను, సేమ్ అలాగే చేయండి. రెస్టారెంట్లో ఏ విధంగా అయితే మనకి కర్రీస్ ఉంటాయో ఆ టేస్ట్ వచ్చి తీరుతుంది అంతే. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అయితే ఫ్రై చేసేటప్పుడే ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఈ 2 కూడా వేసి ఫ్రై చేయండి. ఈ 2 ఎందుకు వేస్తున్నామంటే ఉత్తగా ఉల్లిపాయ కనుక వేపితే మనకి అంత టేస్ట్ ఉండదు, సప్పగా ఉంటుందన్నమాట. కర్రీస్ చేసేటప్పుడు మాత్రమే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఈ 2 వేసుకుని వేపుకోండి. మంచి స్పైసీనెస్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఒక్క 5 నుంచి 6 నిమిషాలు బాగా వేపుకోండి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, బంగారపు రంగులోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఇందులో ఒక 10 నుంచి 15 కరివేపాకు, దానితో పాటు జీరా అండి 1 స్పూన్ జీరా అయితే వేసాను. ఈ 2 వేసేసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఒక్క 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఆనియన్స్ అనేవి బాగా ఉడకాలన్నమాట, అప్పుడే మీకు కర్రీకి రుచి అనేది వస్తుంది. ఆనియన్స్ వేగకపోతే మీకు టేస్ట్ రాదు, మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 4 మిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మిర్చి కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 4 మిర్చి, దానితో పాటు ఒకే ఒక టొమాటో అండి. ఈ టొమాటో అనేది ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించండి. ఈ 10 నిమిషాలు ఉడికించే టైంలో మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, మధ్యలో తీసి. ఎందుకంటే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ నిదానంగా మూత పెడుతూ ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఈ టొమాటోలో ఉన్న రసం మొత్తం కూడా బయటికి రావాలి, గ్రేవీలోకి యాడ్ అవ్వాలన్నమాట. అలాగే టొమాటో ముక్క మొత్తం కూడా మెత్తపడాలి. ఇదంతా అవ్వాలంటే మీరు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఈ ఉడికిస్తున్న టైంలో ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో మనం స్టార్టింగ్లో ఎండు రొయ్యలు అనేవి వేపుకుని పెట్టుకున్నాం కదా, ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకుని అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో ఇక్కడ దాకా చూసి మీకు నచ్చుంటే వీడియోకి ఒక్క లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, ఒక్క 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో గోంగూర అయితే వేస్తాను. నేను ఒక కట్ట అయితే తీసుకున్నాను, మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది అంతే. ఆ కట్ట తెచ్చుకుని గోంగూరకి చాలా మట్టి ఉంటుంది. ఒక 4 నుంచి 5 సార్లు బాగా వాష్ చేయండి వాటర్లో. చాలా మట్టి అయితే ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు కడిగి మీరు వేసేస్తే కర్రీ మొత్తం కూడా చెడిపోతుంది, మట్టిగా అవుతుంది అనమాట. ఒక 4 నుంచి 5 సార్లు బాగా నీట్గా కడిగేయండి. వాష్ చేసేసి మన కర్రీలో అయితే వేసుకున్నాను అనమాట. నేను వేసుకుని బాగా కలిపేయండి. ఈ గోంగూర ఆకు ఏదైతే ఉందో మొత్తం కూడా మెత్తపడిపోవాలి. చూసారా, నాకు మొత్తం కూడా మెత్తపడిపోయింది, కర్రీలో కలిసిపోయిందనమాట. మొత్తం కర్రీ మొత్తం కూడా కలిసిపోతుంది. ఇందులో 1 స్పూన్ కారం వేసాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ ఈ పౌడర్ వచ్చేసి ధనియా జీరా పౌడర్ అండి. మీకు నార్మల్గా షాప్స్లో ఉంటుంది, లేకపోతే మీరు ధనియాలు జీరా ఉంటే కనుక మీ దగ్గర అది మిక్సీ కూడా పట్టుకోవచ్చు. 1 స్పూన్ వచ్చేలా చూసుకోండి చాలు. ఇవన్నీ కూడా వేసాం కదా, వేసేసి ఒక్కసారి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టు తిప్పేసుకుందాం. వీటిలో ఓకే మసాలాస్ వెయ్యం,
తింటే అలా కమ్మగా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఘాటుగా, కారాలుగా ఇలా ఉండకూడదు. అందుకే జస్ట్ ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్ అవి కూడా ఒక్కొక్క స్పూన్ చాలు. తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా అదిరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి రైస్‌లో మామూలుగా ఉండదు ఈ కర్రీ. ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇక వాటర్ పోసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలండి. లో ఫ్లేమ్‌లోనే సెగ అనేది పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి. అంతే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చిక్కగా చాలా బాగుంటుంది తినటానికి. ఇది రైస్‌లో గానీ, చపాతీలో గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా ఉండదు. అద్దిరిపోతుంది. చేస్తారా? మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పటం మర్చిపోవద్దు. మీ ప్రతి కామెంట్ నేను చూస్తాను. మీ ప్రతి కామెంట్‌కి నేను కూడా రిప్లై ఇస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో వీడియోకొచ్చేసింతే నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ కావాలి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.